ఉంటారు. శేషు గారు నమస్కారం అండి. నమస్కారం. శేషు సార్, మొత్తంగా చూస్తున్నాం, మొత్తంగా అమెరికా అన్ని దేశాలు అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా పుతిన్ పర్యటనను ఆసక్తిగా గమనిస్తుంటే అమెరికా మాత్రం అగ్గి మీద గుగ్గిలమవుతుంది. ఏం జరుగుతుంది, ఇరువురు నేతలు ఎటువంటి సందేశాన్ని ప్రపంచానికి పంపుతారని ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఇరువురు నేతలు ఈరోజు ఇచ్చిన సమావేశం, ఈరోజు జరిగిన చర్చలు అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు? 23వ ఇండియా రష్యా సదస్సులో పాల్గొనటానికి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇండియా పర్యటనకు వచ్చారు. బట్ ఇప్పుడు ఇండియాలో పుతిన్ చేస్తున్నటువంటి పర్యటన అది ఖచ్చితంగా భారతదేశానికి చాలా బలమైనటువంటి ఆర్థిక సహకారాన్ని ఉన్నటువంటి క్లిష్ట సందర్భాల్లో అందిస్తుంది అనటంలో సందేహం లేదు. ఈ పర్యటన భారత్ రష్యాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది అనటంలో కూడా సందేహం లేదు. అయితే రష్యాకి భారత్ కి ఉన్నటువంటి స్నేహ సంబంధం కానీ, ద్వైపాక్షిక సంబంధాలు కానీ, వాణిజ్య సంబంధాలు కానీ ఇది మనం ఎలా చూడాలి అనేటటువంటిది అయితే మనం కనపడేది ఏంటంటే, భారత్ కి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తన మొట్టమొదటి విదేశీ పర్యటన రష్యా నుండే ప్రారంభించారు. యుఎస్ఎస్ఆర్ ఉండే అప్పుడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్టిక్ రష్యా ఉండే. అంటే అంత బలమైనటువంటి బంధము ఈ రెండు దేశాల మధ్య ఉంది అని చెప్పడానికి ఒక 8 దశాబ్దాల బంధం మనం చూస్తున్నాం అనుకోవచ్చు. అందుకే రష్యా అనేటటువంటి ఒక దేశము భారత్ కి సహజ మిత్రుడు. బట్ ఏ క్లిష్ట సందర్భంలోనైనా, ఏ సందర్భాల్లోనైనా భారతదేశానికి అండగా నిలబడుతున్నటువంటి దేశం ప్రపంచంలో ఏదన్నా ఉందంటే అది మొట్టమొదటి దేశం మనం రష్యాగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే, గత కొంతకాలంగా మనకి అమెరికాకి మధ్య సంబంధాలు బెడిసి కొడుతున్నట్లుగా మనకు కనపడుతున్నాయి. దానికి ముఖ్యంగా అది పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ విషయంలో గాని, తర్వాత ఈ ట్రంప్ ప్రతీకార సుంకాల విషయంలో గాని, తర్వాత అమెరికాకి భారత్ కు మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్య చర్చల విషయంలో గాని, మొత్తానికి ఒక వాణిజ్య సంబంధమైనటువంటివి గాని, రక్షణ సంబంధమైనటువంటి డిఫరెన్సెస్ అటు అమెరికాకి భారత్ కు మధ్య కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి భారతదేశానికి అండగా రష్యా నిలబడిందని చెప్పడానికి ఇటీవల ఈ ఒక్క సంవత్సరంలోనే మనకి 3 ఉదాహరణలు కనపడతాయి. ఒకటి, బ్రెజిల్లో జరిగినటువంటి బ్రిక్స్ సమావేశం జూలై, సెప్టెంబర్ 1 నాడు చైనాలో జరిగినటువంటి షాంఘై సహకార సంస్థ సదస్సు, తర్వాత ఇప్పుడు డిసెంబర్ లో పుతిన్ భారతదేశానికి పర్యటనకు రావడం. అంటే ఈ 3-4 నెలల కాలంలోనే రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 పర్యాయాలు కలుసుకున్నారు. 3 పర్యాయాలు కూడా అనేక కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరిగింది అనే విషయం జరుగుతుంది. అయితే ఇటీవల ట్రంప్ వ్యాఖ్య చేశాడు. ఆ వ్యాఖ్యానం ఏంటి అంటే, రష్యా భారత్ 2 డెడ్ ఎకానమీలు, మృత ఆర్థిక వ్యవస్థలో కలిసి మునిగిపోనియండి, మాకేం సంబంధం లేదు అనేటటువంటి ఒక ఘాటైనటువంటి వ్యాఖ్య చేశాడు. దానికి కారణం ఏంటి అని అంటే, ఉక్రెయిన్ యుద్ధ విషయంలో పుతిన్ ట్రంప్ మాట వినటం లేదు. వాణిజ్య చర్చల విషయంలో నరేంద్ర మోడీ ట్రంప్ మాట వినటం లేదు. కాబట్టి ఈ వీళ్ళిద్దరూ కొరకరాని కొయ్యలుగా మారిపోయినటువంటి సందర్భంలో మళ్ళా పాత స్నేహాలు చైనాకి భారత్ మధ్య చిగురిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఒక ఇంట్రెస్టింగ్ కూటమి తయారవబోతుంది. ఇప్పటికే ఈ మన బ్రెజిల్లో జరిగినటువంటి బ్రిక్స్ సమావేశంకి అమెరికా ఏం చేస్తుంది, బ్రిక్స్ కంట్రీస్ అన్ని మాకు వ్యతిరేకమైన కూటమిగా భావిస్తున్న నేపథ్యంలో మరొక కూటమి అంకురార్పణ జరగబోతుంది. అది రిక్ అంటే రష్యా, ఇండియా, చైనా. ఈ 3 ఆర్థిక వ్యవస్థలు కలిసి ఒక బలమైన కూటమిగా ఏర్పడితే అది అమెరికా ప్రయోజనాలను, వాణిజ్య ప్రయోజనాలను, రక్షణ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది అని ప్రెసిడెంట్ భావిస్తున్నారు. శేష్ సార్, ఈ రోజు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. అంటే మోదీ పుతిన్ పర్యటన, మోదీ ఒక రకంగా పుతిన్ కొండబద్దలు కొట్టారు. చమురు విషయంలో మేము ఎవరు చెప్పినా వినేది లేదు అని. మొత్తంగా అమెరికా బెదిరింపులకు, అమెరికా హెచ్చరికలకు ఎక్కడా కూడా పుతిన్ గానీ ఇటు ఇండియా గానీ తలొగ్గే ప్రసక్తే లేదు. అమెరికా ఒక రకంగా నిస్తేజం అయిపోయిందన్న వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అంటే ఒక రకంగా తను భారత్ కు రాలేదు కానీ ఈ సమావేశానికి ఒక సపోర్ట్ ఇచ్చాడని మనం భావించవచ్చు అంటారా ఆ వ్యాఖ్యలను బట్టి?
ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు నేనేమంటున్నాను, రష్యా, ఇండియా, చైనా అనేటటువంటి ఒక కొత్త కూటమి గనక ఆవిర్భావం జరిగితే ఒక బలమైనటువంటి ఆర్థిక కూటమిగా, రక్షణ కూటమిగా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కూటమి కావద్దు అని ట్రంప్ కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మూడు దేశాల మధ్య సంబంధాలు బలపడటాన్ని అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏ విధంగానూ సమర్థించలేడు. కాబట్టి మీకు నిన్నటి జరిగిన పరిణామం చూడండి. భారత్ గడ్డ పైన కాలు మోపిన తర్వాత పుతిన్ మీడియాతో అడ్రస్ చేస్తూ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అనంటే, చమురు గాని అణు ఇంధనాన్ని గాని కొనే హక్కు అమెరికాకి ఎట్లుందో రష్యా నుండి, భారత్ కూడా అదే హక్కు ఉంటుంది కదా. భారత్ కి మాకు ఉన్నటువంటి ప్రయోజనాలను ఏ దేశానికి వ్యతిరేకం కాదు, మా ఇద్దరి యొక్క ప్రయోజనాలను కాపాడుకోవటమే మాకు ముఖ్యం అనేటటువంటి ఒక కుండబద్దలు కొట్టినటువంటి అభిప్రాయాన్ని చెప్పినటువంటి నేపథ్యంలో, అదే ట్రంప్ ఏం చేస్తున్నారు, భారత్ పైన ఆంక్షలు పెట్టేటటువంటి క్రమంలో, రష్యా పైన ఆంక్షలు పెట్టేటటువంటి క్రమంలో భారత్ ని ఒక నిర్దేశించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, మీరు రష్యా నుండి క్రూడ్ ఆయిల్, ముడి చమురుని కొనొద్దు అని అంటున్నాడు. కానీ మనకి ప్రపంచంలో ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కుంటాం కదా. ఇప్పుడు మనము మన దేశీయ అవసరాల కోసం 37% క్రూడ్ ఆయిల్ ని మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ కరోనా తర్వాత, ఈ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మనకి రష్యాతో బలపడినటువంటి సంబంధాల మేరకు రష్యా చీపెస్ట్ గా మనకి మిగతా ఇరాన్ తో గాని, సౌదీ అరేబియాతో గాని పోల్చినప్పుడు మనం రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ చీపెస్ట్ గా దొరుకుతుంది. అది మా భారతదేశానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది కదా, మన ఫారిన్ ట్రేడ్ లో ఉపయోగపడుతుంది కదా. అంటే మనకి ఎక్కడ ప్రయోజనం ఉంటే అక్కడ చేస్తాం గానీ, మనం ఏ దేశంతో సంబంధాలు పెట్టుకోవాలా, మనం ఏ దేశంతో వ్యాపారం చేయాలని అమెరికా అధ్యక్షుడు నిర్దేశించజాలడు కదా. ఒక సార్వభౌమాధికారం కలిగినటువంటి ఒక స్వతంత్రమైనటువంటి దేశాన్ని ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరితో రక్షణ ఒప్పందాలు చేసుకోవాలి, ఎవరితో వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలని చెప్పడానికి అధ్యక్షుడు ఎవరు? అమెరికా అధ్యక్షుడు మాట వినట్లేదు. శేషు సార్, ఇదే అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. ఒక్క మాట చెప్తాను. అమెరికన్ ప్రెసిడెంట్ మాట వినట్లేదండి. న్యూయార్క్ మేయర్ గా జోహరాన్ మాందానిని ఎన్నుకోవద్దని అమెరికా ప్రెసిడెంట్ చెప్తే అమెరికన్ ప్రజలు విన్నారా? వినే పరిస్థితిలో లేరు. విన్నారా? భారత్ ఎలా వింటదండి? రైట్ శేషు సార్, మొత్తంగా ట్రంప్ ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నాడు, ఇంటా బయట సమస్యలతో సతమతమవుతున్నాడని మనం భావించవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.